ముఖ్యమైనటువంటి విషయం, ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో తిరుమలలో రీల్స్ చేయటం ఒక ఆనవాయితీగా మారింది. ఏదో తేడాగా ఉందంటే దాన్ని కట్టడి చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇలాంటి రీల్స్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రదిష్ట పాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. జరిగేదంటే ఒకటే రూల్ మీద జరుగుతుంది. అదే రూల్ తెలిసిన రూల్. అందరికి గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. అహంకారమా? ఏం కన్ను నెత్తుకొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. ఓకే ఓకే, ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా బతికేయండి. అయ్యో పాపం, మీ అంత నీచమైన జాతకం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదురా. సో ఇప్పుడు గీతూ రాయల్ కి పెద్ద ప్రాబ్లం వచ్చి పడ్డది. గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట. అయ్యో ఏమైంది, బతుకు నాశనం అయిపోయింది అంటుందంటే తిరుపతికి వెళ్ళి జాలీగా ఫ్రెండ్స్ తో కలిసి ఒక 5 మంది 6 మంది కలిసి ఒక రీల్ చేసారు. ఓకే ఓకే, అర్థమైంది. దాని వల్ల మేము మీద యాక్షన్ అవుతుంది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి? మనుషులు నాకు తప్పు చేస్తారు, తప్పులు అనేవి మనుషులే చేస్తారు. తప్పు చేశాను అని ఒప్పుకోవడం గొప్ప కాదు. కూడా ఒక తప్పు చేస్తున్నాను. 2024 లో విజయవాడలో రోడ్ లో పోతా ఉంటే కొన్ని వేల మంది భవానీలు రోడ్ బ్లాక్ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళకి పని పాట లేదా అనేసి అన్నా. కార్లో ఉండే వాళ్ళందరూ చెప్పారు చాలా పవర్ఫుల్, అట్లా అనకూడదు అని. సాహసం అనే చెప్పాలి. అప్పట్లో నాకు అంత దైవభక్తి లేదు, ఒక్కలే అనుకున్నా. మాటలు జాగ్రత్తగా రాని. కట్ చేస్తే ఎక్కువ టైం కూడా పట్ల 4 రోజుల్లో నా జీవితం తల్ల కిందులైపోయింది. నన్నంటావా, నా భక్తులనంటావా, అనుభవించు అనేసి దుర్గమ్మ ఆమె పవర్ చూపించింది. 6 నెలలు టాబ్లెట్ లేకపోతే నా బాడీ కదలలేనటి సిచ్యువేషన్ లో ఉన్నా. ఇప్పుడు రియలైజ్ అయ్యా, దేవుడు ఎంత పవర్ఫుల్లో ఎక్కువ తక్కువ చేస్తే తలకిందులు చేసేస్తాడు అని. అర్థమైందా రాజా? కోరికలన్నీ తీరుస్తాడని ఒక పాయింట్ లో దాని మీద ఆల్రెడీ ఒక సాంగ్ ఉంది కదా, గోవింద గోవింద సాంగ్ అని చెప్పి మా కోరికలన్నీ ఆ సాంగ్ రూపంలో మేము ఒక బాహుబలి లాంటి ఉన్నట్లేదు. నువ్వు పాయింట్ కి రా. ఒక రీల్ చేసామన్నమాట. ఆ రీల్ పోస్ట్ చేసిన తర్వాత దాని మీద చాలా కమెంట్స్ వచ్చాయి. చాలా మంది దాని మీద అగేన్స్ట్ గా వీడియోలు చేశారు. ఆ వీడియో డిలీట్ చేసేసారు. భయం అది పుట్టించింది ఎవరు? మేము. ఆ వీడియోలకు భయపడో కమెంట్లకు భయపడో కాదు, కర్మకి భయపడి ఆ పాయింట్ లో ఇండైరెక్ట్ గా కూడా ఎవరికి బ్యాడ్ అవ్వడానికి నేను రీజన్ అవ్వకూడదు, బ్యాడ్ ఎగ్జాంపుల్ అవ్వకూడదు అని చెప్పేసి డిలీట్ చేసిన. అంతేగాని రీల్ చేసినంత మాత్రాన దేవుడి మీద భక్తి లేదు, నిష్ట లేదు అని అస్సలు కాదు. చాలా 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 ఎక్కువ నమ్ముతాను నేను దేవుణ్ణి. దేవుడు అనుకుంటే భస్మం చేసేస్తాడు లైఫ్ ని. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? గీతూ రాయల్ తిరుమలలో తన టీమ్ తో కలిసి రీల్స్ చేస్తూ వీడియోల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? అలాగే కఠిన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. నా మీద చర్యలు తీసుకుంటారంట. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఒక పాటకి డాన్స్ చేయటం, ఈ పోజులు చేయటం ఇవన్నీ తప్పంటే తప్పే. అక్కడ మొదలైంది రచ్చ. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి
రీల్ తప్పంటే తప్పే. శేఖర్ నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. మీరు ఘాట్ మీద కార్ ఆపి దిగితే ఏదైనా అక్కడ యాక్సిడెంట్లు అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. అయిపోయింది, బతికి అయిపోయింది. నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్, మీరు ఎంత రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలి? అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే తర్వాత ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా బతికేయండి. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఇలాంటి వాళ్ళు మీరు చర్యలు తీసుకోవాలి. ఐఎమ్ టెల్లింగ్ దట్